ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. కానీ ఆ దేశానికి ఉన్న అప్పు $38 ట్రిలియన్. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాకి ఉన్న అప్పు $18 ట్రిలియన్. మన భారతదేశానికి కూడా $3.36 ట్రిలియన్ పైగా అప్పు ఉంది. అంటే మన రూపాయల్లో చెప్పాలంటే సుమారుగా 3 కోట్ల కోట్లు. కేవలం ఈ 3 దేశాలకే కాదు, ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశానికి అప్పు ఉంది. అయితే ప్రపంచంలోని అన్ని దేశాల అప్పు కలిపితే ఎంత అవుతుందో తెలుసా? $348 ట్రిలియన్. అంటే 317 పక్కన 14 సున్నాలు పెడితే ఎంత ఉంటుందో అన్ని రూపాయలు. అయితే ఇంత పెద్ద మొత్తంలో దేశాలు అప్పు ఎందుకు తీసుకుంటున్నాయి? ప్రపంచంలోని అన్ని దేశాలకు అప్పు ఉంటే మరి అప్పు ఇస్తున్నది ఎవరు? ఇంత అప్పు తీసుకునే బదులు కావలసినంత మనీ ప్రింట్ చేయొచ్చు కదా, లేదా మనీ ప్రింట్ చేసి ఆ అప్పునే తీర్చేయచ్చు కదా. ఎప్పటికైనా దేశాలు ఇంత అప్పును తీర్చుతాయా? మనం న్యూస్లో ఎక్కువగా వినే వరల్డ్ బ్యాంక్, అలాగే IMF అంటే ఏమిటి, అవి ఏం చేస్తాయి, ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మనకు డబ్బు అవసరమైనప్పుడు ఎలా అయితే అప్పు తీసుకుంటామో, అలాగే ఏదైనా గవర్నమెంట్కి డబ్బు అవసరమైనప్పుడు కూడా అప్పు తీసుకుంటుంది. సాధారణంగా గవర్నమెంట్కి ప్రజలు, కంపెనీలు పే చేసే ట్యాక్స్ల ద్వారా ఆదాయం వస్తుంది. ఇలా వచ్చిన ఆదాయాన్ని గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసం, అంటే రోడ్లు వేయడం, స్కూల్స్, హాస్పిటల్స్ కట్టించడం, అలాగే కొన్ని సంక్షేమ పథకాలకు ఈ డబ్బు ఖర్చు పెడుతుంది. అయితే ఒక్కొక్కసారి గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు బడ్జెట్లో లోటు ఏర్పడుతుంది. దీనిని బడ్జెట్ డెఫిసిట్ అంటారు. ఈ లోటుని పూడ్చడానికి గవర్నమెంట్కి 3 ఆప్షన్లు ఉన్నాయి. 1. ఆదాయం పెంచడం కోసం ట్యాక్స్లను పెంచడం, కానీ ఇలా ట్యాక్స్లను పెంచితే ప్రజల నుండి వ్యతిరేకత ఏర్పడుతుంది. 2. ఖర్చులు తగ్గించడం కోసం డెవలప్మెంట్ని స్లో చేయాలి, అంటే కొత్తగా ప్రాజెక్టులు, రోడ్స్, స్కూల్స్ వంటివి ఆపేయాలి. అభివృద్ధి, సంక్షేమ పనులు తగ్గించాలి. ఇలా చేసినా ప్రజల్లో నమ్మకం పోతుంది. సో ఇక గవర్నమెంట్కి ఉన్న మరొక ఆప్షన్ అప్పు తీసుకోవడం. మరి గవర్నమెంట్కి అప్పు కావాలంటే ఏదో నార్మల్గా బ్యాంకు నుండి మనం తీసుకున్నట్టుగా తీసుకోదు. ఎందుకంటే మనలా 1-2 కోట్లు కాదు, కొన్ని వేల లక్షల కోట్ల అవసరం ఉంటుంది. ఇంత అప్పు బ్యాంకులు ఇవ్వలేవు. దీనికోసమే బాండ్స్ అనేవి ఉంటాయి. గవర్నమెంట్ అప్పు తీసుకోవడం అంతా కూడా ఈ బాండ్స్ ద్వారానే జరుగుతుంది. అసలు ఈ బాండ్స్ అంటే ఏమిటో సింపుల్గా చెప్పుకుందాం. మనం ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకునేటప్పుడు ఎంత డబ్బు తీసుకున్నాం, ఎంత వడ్డీ పే చేయాలి, ఎన్ని రోజుల్లో పే చేయాలి, ఇలాంటివన్నీ ఉండేలా ఒక ప్రామిసరీ నోట్ రాసుకుంటాం కదా. ఆ ప్రామిసరీ నోట్ లాంటిదే ఈ బాండ్. సేమ్ గవర్నమెంట్కి కూడా డబ్బు అవసరమైనప్పుడు బాండ్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ బాండ్స్లో ఎంత వడ్డీ వస్తుంది, మెచ్యూరిటీ ఎంత, అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అసలు డబ్బు వెనక్కి తిరిగి వస్తుంది అనే వివరాలు ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ బాండ్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చే రిటర్న్ ప్రామిస్ లాంటిది. సో ఎవరైనా ఈ బాండ్స్ని కొనుక్కుంటే ప్రతి సంవత్సరం వాళ్ళకి వడ్డీ వస్తుంది. అలాగే ఆ బాండ్స్ గడువు ముగిసిన తర్వాత పెట్టిన అసలు డబ్బు మొత్తం తిరిగి వచ్చేస్తుంది. సో బాండ్స్ని కొంటున్నామంటే దాని అర్థం మనం గవర్నమెంట్కి అప్పు ఇస్తున్నామని. ఈ బాండ్స్ అనేవి గ్లోబల్గా చాలా పాపులర్. ఎందుకంటే బయట ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి వస్తుందో రాదో తెలియదు. కానీ ఏకంగా ఒక దేశ ప్రభుత్వమే రిటర్న్ ప్రామిస్ ద్వారా రిలీజ్ చేసిన బాండ్స్ ద్వారా గవర్నమెంట్కి అప్పు ఇస్తే ఖచ్చితంగా మన డబ్బు సేఫ్గా ఉంటుందని నమ్మకం ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ బాండ్స్ని సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్గా చెప్తారు. సో గవర్నమెంట్కి డబ్బు అవసరమైనప్పుడల్లా ఈ బాండ్స్ని రిలీజ్ చేస్తుంది. సరే, మరి ఈ బాండ్స్ని కొని ఇన్ని కోట్ల అప్పు ఎవరిస్తారు? చాలామంది ప్రపంచ దేశాలకు కావలసిన డబ్బుని కేవలం వరల్డ్ బ్యాంక్ కానీ, IMF వంటి సంస్థలు కానీ ఇస్తాయనుకుంటారు. కానీ కాదు. చాలా వరకు దేశాలకు అప్పు ఇచ్చేది ఆ దేశ ప్రజలే. ఎలా అంటే గవర్నమెంట్ ఇలా బాండ్స్ని రిలీజ్ చేసినప్పుడు ఆ దేశంలోని ప్రజలు, అలాగే ఆ దేశంలో ఉండే లోకల్ బ్యాంక్స్, పెన్షన్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఈ బాండ్స్ని కొంటాయి. వీటన్నిటి దగ్గర ఉండే డబ్బంతా కూడా ఆ దేశంలోని సామాన్య ప్రజల డబ్బే. మనం బ్యాంకులో దాచుకున్నామని, పెన్షన్ కోసం సేవ్ చేసుకున్నామని, ఇన్సూరెన్స్ కోసం మనం కట్టే ప్రీమియమ్స్, మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, ఇలా వచ్చిన అమౌంట్తో ఈ సంస్థలు ఈ బాండ్స్ని కొంటాయి. అయితే మొత్తం ఇలా మన దేశంలోని ప్రజలు, సంస్థలు మాత్రమే కాకుండా వేరే దేశాల గవర్నమెంట్స్, గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫారెన్ బ్యాంక్స్, ఫారెన్ ఇన్వెస్టర్స్, ఇలా విదేశాలకు చెందిన వాళ్ళు కూడా ఈ బాండ్స్ని కొంటూ ఉంటారు. అంటే వేరే దేశాలు కూడా మన దేశానికి అప్పు ఇచ్చినట్టు. అదే ఒకవేళ మనం US బాండ్స్ని కొంటే మనం US గవర్నమెంట్కి అప్పు ఇచ్చినట్టు. సో మనకు US గవర్నమెంట్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఉదాహరణకి మన దేశానికి ఉన్న మొత్తం అప్పులో 90-95% డొమెస్టిక్ డెప్ట్. అంటే మన దేశంలోని ప్రజలు, బ్యాంకులు, సంస్థలు ఈ బాండ్స్ ద్వారా మన గవర్నమెంట్కి డబ్బు అప్పుగా ఇచ్చాయి. మిగిలింది వేరే దేశాల ఇన్వెస్టర్లు, సంస్థలు అప్పు ఇచ్చాయి. సో ఇలా ఈ బాండ్స్ని ఎవరైనా కొనుక్కోవచ్చు, అంటే ఎవరైనా గవర్నమెంట్కి అప్పు ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా ఈ దేశాలకు అప్పు ఎవరిస్తున్నారో. సింపుల్గా చెప్పాలంటే చాలా వరకు ఆ దేశంలోని ప్రజలే ఆ దేశ గవర్నమెంట్కి అప్పిస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు ఈ బాండ్స్ని ఆ దేశంలోని ప్రజలే కొనుక్కుంటారు. ఇలా ప్రతి దేశం కూడా తమ తమ అవసరాలకు తగ్గట్టుగా బాండ్స్ ద్వారా అప్పు తీసుకుంటుంది. ఇలా ఒక దేశం తన ఆదాయం, ఖర్చులు, అప్పు అన్నింటినీ ప్లాన్ చేసుకుంటూ సిస్టమ్ని నడిపిస్తుంది. ఒక దేశం లాంటి భారీ ఎకానమీకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో
మనం చూసాం. అదేవిధంగా ఒక చిన్న బిజినెస్కి కూడా అకౌంటింగ్, ఇన్వెంటరీ, సేల్స్, హెచ్ఆర్ అన్నీ పర్ఫెక్ట్గా మేనేజ్ చేయడం చాలా ముఖ్యం. అయితే చాలామంది తమ బిజినెస్ని రన్ చేయడానికి అకౌంటింగ్కి ఒకటి, ఇన్వెంటరీకి ఒకటి, సేల్స్కి మరొకటి ఇలా ఎన్నో రకాల టూల్స్ అండ్ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తూ ఉంటారు. దీనివల్ల చాలా టైం అండ్ మనీ వేస్ట్ అవుతుంది. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఓడో అనేది ఆల్ ఇన్ వన్ బిజినెస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. దీనిలో మీరు అకౌంటింగ్, ఇన్వాయిసింగ్, సేల్స్, హెచ్ఆర్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ, ఈ-కామర్స్, వెబ్సైట్ బిల్డింగ్ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాఫ్ట్వేర్ కాకుండా మొత్తం బిజినెస్ ఆపరేషన్స్ అన్నిటినీ కలిపి ఒకటే ప్లాట్ఫామ్లో మేనేజ్ చేసుకోవచ్చు. ఈ ఓడోలో 45+ అప్లికేషన్స్ ఇంటిగ్రేట్ అయ్యి రియల్ టైంలో సింక్ అవుతూ ఉంటాయి. సో ఈజీగా ఒకే ప్లేస్ నుండి అన్నిటినీ హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓడో ఇంటర్ఫేస్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఫస్ట్ టైం యూజర్కి కూడా ఈజీగా అర్థమవుతుంది. మీది ఒక చిన్న స్టార్టప్ అయినా లేదా ఫాస్ట్గా గ్రో అవుతున్న ఎంటర్ప్రైజ్ అయినా, బాగా ఎస్టాబ్లిష్ అయిన ఎంఎన్సీ కంపెనీ అయినా అన్ని రకాల బిజినెస్లకు ఈ ఓడో యూజ్ అవుతుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఓడోలో ఫస్ట్ అప్లికేషన్ని లైఫ్ టైం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు విత్ లైఫ్ టైం సపోర్ట్ అండ్ హోస్టింగ్. మరి ఇంకెందుకు ఆలస్యం? టైం సేవ్ చేసుకోవడానికి, కాస్ట్ తగ్గించుకోవడానికి, ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి, మీ బిజినెస్ని ఈజీగా మేనేజ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఓడో వెబ్సైట్ని చెక్ చేయండి. ఓడోతో జర్నీని స్టార్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇలా ఒక దేశానికి అప్పు ఉన్నంత మాత్రాన ఆ దేశం దివాలా తీస్తుంది, కొలాప్స్ అయిపోతుంది అని కాదు. అప్పుగా తీసుకున్న అమౌంట్ని డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నారు కాబట్టి అప్పు అనేది ప్రతిసారి చెడ్డది కాదు. ఎలా అంటే గవర్నమెంట్ బాండ్స్ ద్వారా అప్పు తీసుకున్నప్పుడు ప్రజల దగ్గర ఉండిపోయిన అమౌంట్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ డబ్బుతో డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, వెల్ఫేర్ వంటి వాటికి ఖర్చు చేస్తుంది. కాబట్టి మనీ అనేది ఎకానమీలో సర్క్యులేట్ అవుతుంది. డెవలప్మెంట్ కోసం ఖర్చు చేస్తున్నప్పుడు బిజినెస్లు పెరుగుతాయి, వర్కర్స్కి జాబ్స్ వస్తాయి, మళ్ళీ వాళ్ళు కూడా ఖర్చు పెడతారు, ట్యాక్స్లు పే చేస్తారు. దీనివల్ల ఎకానమీ గ్రో అవుతుంది. ఇదంతా ఒక లూప్లా జరుగుతుంది. అదే గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు కదా అని డెవలప్మెంట్ ఆపేసి ఎటువంటి అప్పు తీసుకోకుండా ఉండిపోతే ప్రజలు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఒక సేఫ్ ప్లేస్ లేక మనీ వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. ఎకానమీలో మనీ ఫ్లో ఆగిపోతుంది, బిజినెస్లు తగ్గిపోతాయి, జాబ్స్ తగ్గిపోతాయి, ప్రజలు ఖర్చు పెట్టడం తగ్గిపోతుంది. కాబట్టి ట్యాక్స్ల ద్వారా గవర్నమెంట్కి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. అదే అప్పు చేసైనా సరే డెవలప్మెంట్ చేస్తే కొత్త కంపెనీలు వస్తాయి, పెట్టుబడులు పెరుగుతాయి, ఎకానమీ పెరుగుతుంది, ట్యాక్స్ల ద్వారా ఆదాయం పెరుగుతుంది. అలాగే ఒక్కొక్కసారి ఇన్ఫ్లేషన్ని, ఇంట్రెస్ట్ రేట్లను కంట్రోల్ చేయడానికి కూడా గవర్నమెంట్ అప్పు తీసుకుంటుంది. ఇలా రకరకాల కారణాల కోసం ఒక గవర్నమెంట్ అప్పు తీసుకుంటుంది. కాబట్టి అప్పు అనేది కొంతవరకు మంచిదే, కానీ ఒక లిమిట్ దాటితే మాత్రం ప్రమాదం. మరి ఎంత అప్పు తీసుకుంటే అది ప్రమాదం అని తెలుస్తుంది అంటే దానిని డెట్ టు జీడిపి రేషియోతో కొలుస్తారు. ఇది అర్థమవడం కోసం ముందుగా జీడిపి అంటే ఏమిటో సింపుల్గా చూద్దాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో తయారయ్యే మొత్తం అన్ని వస్తువుల మరియు సేవల మొత్తం విలువ. సింపుల్గా చెప్పాలంటే ఒక దేశంలో ఉత్పత్తి అయిన బియ్యం, పప్పులు వంటి ఆహార పదార్థాలు, తయారైన కార్లు, ఫోన్లు వంటి అన్ని వస్తువులు, అలాగే హాస్పిటల్స్, సాఫ్ట్వేర్ వంటి సర్వీసెస్ ఇలా అన్నీ కలిపి ఆ దేశంలో ఒక సంవత్సరంలో సంపాదించే మొత్తం ఆదాయాన్ని జీడిపి అంటారు. ఉదాహరణకి ఒక చిన్న గ్రామం ఉందనుకోండి. ఒక సంవత్సర కాలంలో ఆ గ్రామంలో రైతులు పంటలు అమ్మి 50 లక్షలు సంపాదించారు. మిగిలిన వస్తువులు తయారు చేసిన వాళ్ళు, షాపులు ఇవన్నీ కలిపి 30 లక్షలు సంపాదించారు. అలాగే ఆ గ్రామంలో ఉన్న టీచర్లు, డాక్టర్లు, మెకానిక్స్ అందరూ కలిసి 20 లక్షలు సంపాదించారు. మొత్తం 1 కోటి రూపాయలు కదా. సో ఇప్పుడు ఆ గ్రామం జీడిపి 1 కోటి రూపాయలు. అదేవిధంగా ఇండియా మొత్తం చూసుకుంటే కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. ఈ జీడిపి గురించి అయితే తరువాత కంప్లీట్గా మరొక వీడియో చేస్తాను. ఇప్పుడు డెట్ టు జీడిపి రేషియో అంటే ఒక దేశానికి ఉన్న మొత్తం అప్పుని ఈ జీడిపితో పోల్చితే ఎంత శాతం ఉంటుందో దానిని డెట్ టు జీడిపి రేషియో అంటారు. ఉదాహరణకి ఒక దేశ జీడిపి 100 కోట్లు అనుకుందాం. అలాగే ఆ దేశానికి 50 కోట్ల అప్పు ఉంది అనుకుంటే దాని డెట్ టు జీడిపి 50% అవుతుంది. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. కానీ కొన్ని బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలకు ఇది ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి జపాన్ని తీసుకుంటే దాని డెట్ టు జీడిపి రేషియో 230% ఉంది. అదే అమెరికా డెట్ టు జీడిపి రేషియో 120%. మన దేశానికి ఉన్న డెట్ టు జీడిపి రేషియో 56% వరకు ఉంది. మరి ఇలా బాండ్స్ ద్వారా తీసుకున్న అప్పు ఎలా తీరుస్తారంటే ప్రతి బాండ్కి ఒక మెచ్యూరిటీ టైం ఉంటుంది. ఆ టైం పూర్తయ్యేసరికి బాండ్స్ కొన్న వాళ్ళకి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేయాలి. అందుకోసం గవర్నమెంట్ మళ్ళీ కొత్తగా బాండ్స్ని ఇష్యూ చేస్తుంది. వీటి ద్వారా వచ్చిన అమౌంట్ని పాత బాండ్స్కి క్లియర్ చేస్తుంది. దీనినే డెట్ రోల్ ఓవర్ అంటారు. ఉదాహరణకి 2015లో గవర్నమెంట్ బాండ్స్ ద్వారా 100 కోట్లు కలెక్ట్ చేసింది అనుకుందాం. ఆ బాండ్స్ మెచ్యూరిటీ టైం 10 ఇయర్స్ అనుకుంటే 10 ఇయర్స్ తర్వాత అంటే 2025 నాటికి ఆ బాండ్స్ కొన్న వాళ్ళకి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేయాలి. సో గవర్నమెంట్ 2025లో మళ్ళీ 100 కోట్ల కోసం బాండ్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ కొత్త బాండ్స్ ద్వారా వచ్చిన అమౌంట్తో ఓల్డ్ బాండ్స్ని క్లియర్ చేస్తుంది. ఇలా ఇంట్రెస్ట్ని పే చేస్తూ ఎప్పటికప్పుడు అప్పు మేనేజ్ చేస్తున్నంత కాలం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా ఈ సైకిల్ దెబ్బతిని ఈ అప్పులు పెరిగిపోయి ఇంట్రెస్ట్ కూడా పే చేయలేని స్థితికి వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ ఎకానమీ దెబ్బతింటుంది. 2022లో శ్రీలంకలో ఇదే జరిగింది. ఎందుకంటే ఈ నేషనల్ డెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంత అప్పుని ఒకేసారి క్లియర్ చేయలేదు. అందుకే ఇలా రోల్ ఓవర్ చేస్తూ మేనేజ్ చేస్తారు.
అయితే ఇలా అన్ని దేశాల గవర్నమెంట్లు ఇంత అప్పు తీసుకుని ఖర్చు పెట్టేస్తూ ఉంటే మరి ఈ అప్పు అంతా అసలు తీరుతుందా అంటే 2025 ప్రకారం గ్లోబల్ జీడిపి అంటే మొత్తం అన్ని దేశాల జీడిపి సుమారుగా $114 ట్రిలియన్. అదే గ్లోబల్ డెట్ అంటే అన్ని దేశాలకు ఉన్న అప్పు కలిపి $348 ట్రిలియన్. అంటే గ్లోబల్ ఎకానమీ కన్నా 3 రెట్లు ఎక్కువ గ్లోబల్ డెట్ ఉంది. అలాగే యావరేజ్ డెట్ ఇంట్రెస్ట్ రేట్ 5 to 7%. కానీ గ్లోబల్ జీడిపి ఇయర్కి 3% చొప్పున పెరుగుతుంది. అంటే జీడిపి కన్నా 2 రెట్లు ఎక్కువ. సో టెక్నికల్గా చెప్పాలంటే ఈ అప్పు మొత్తం తీర్చడం చాలా కష్టమని ఎకానమిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అసలు గవర్నమెంట్లు ఇంత అప్పు తీసుకోవడం ఎందుకు? కావాల్సినంత డబ్బు ప్రింట్ చేసుకోవచ్చు కదా, లేదా ఎక్కువ డబ్బు ప్రింట్ చేసి ఉన్న అప్పు అంతా తీర్చేయచ్చు కదా అని అనిపిస్తుంది. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే గవర్నమెంట్లు డబ్బు అప్పు చేయకుండా ఇష్టం వచ్చినంత డబ్బు ప్రింట్ చేసేసి ఆ డబ్బు అంతటిని ఖర్చు చేసేస్తే ఆ మొత్తం డబ్బు అంతా ఎకానమీలోకి ఎంటర్ అయిపోతుంది. దీనివల్ల మనీకి ఉన్న విలువ తగ్గిపోయి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. అంటే అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతాయి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. దీనివల్ల అసలు ఆ కరెన్సీకి విలువే ఉండదు. ఇలా ఆల్రెడీ వెనుజులా, జింబాబ్వే వంటి దేశాల్లో జరిగింది. ఆ టైంలో ఆ డబ్బుతో ఏమీ కొనలేక కరెన్సీ నోట్లను రోడ్ల మీద పడేసేవారు. దీని గురించి ఆల్రెడీ కంప్లీట్ వీడియో ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. కాబట్టి కొత్తగా మనీ ప్రింట్ చేయడం కాకుండా అప్పు తీసుకుంటే కొత్త మనీ ఎకానమీలోకి ఎంటర్ అవడం కాకుండా ఉన్నదే సర్క్యులేట్ అవుతుంది. సో ఇష్టం వచ్చినంత మనీ ప్రింట్ చేసుకోవడం అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు. అయితే కొన్ని దేశాల ఎకానమీ సరిగ్గా స్టేబుల్గా లేదు అనుకున్నప్పుడు ఆ దేశాల బాండ్స్ని ఎవరూ కొనరు, ఆ దేశాలకు ఎవరు అప్పు ఇవ్వరు. మరి ఇలాంటి దేశాల పరిస్థితి ఏంటి అంటే ఇలాంటి సమయంలోనే వరల్డ్ బ్యాంక్ మరియు IMF వంటి సంస్థలు ముందుకు వస్తాయి. ఫలానా దేశానికి వరల్డ్ బ్యాంక్ అప్పు ఇచ్చింది లేదా ఫలానా దేశానికి IMF ఫండింగ్ ఇచ్చిందని మనం న్యూస్లో ఎక్కువగా వింటూ ఉంటాం. వరల్డ్ బ్యాంక్కి IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి చిన్న తేడా ఉంది. ముందుగా వరల్డ్ బ్యాంక్ గురించి చూస్తే పూర్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో డెవలప్మెంట్ కోసం అంటే రోడ్స్, హైవేస్, స్కూల్స్, హాస్పిటల్స్, వాటర్ సప్లై ప్రాజెక్ట్స్, ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వంటి వాటి కోసం చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వరల్డ్ బ్యాంక్ అప్పిస్తుంది. అలాగే రీపే చేయడానికి కూడా ఎక్కువ టైం కూడా ఇస్తుంది. కానీ కొన్ని దేశాలుంటాయి, వాటి ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటుంది. అంటే కరెన్సీ వాల్యూ క్రాషెస్ అయిపోవడం, అదుపు తప్పి మరీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం, తీసుకున్న అప్పులు చెల్లించలేకపోవడం వంటి ఫైనాన్షియల్ క్రైసిస్లు ఉంటాయి. అలాంటి దేశాలకు ఆ పరిస్థితి నుండి బయటకు రావడానికి సపోర్ట్గా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అనేది షార్ట్ టర్మ్లో ఎమర్జెన్సీ లోన్ ఇస్తుంది. కానీ ఈ IMF లోన్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కండిషన్స్ పెడుతుంది. గవర్నమెంట్ తన ఖర్చులు తగ్గించాలని, ట్యాక్సులు పెంచాలని, గవర్నమెంట్ సబ్సిడీలు తీసివేయాలని, గవర్నమెంట్ కంపెనీస్ ఏవైనా ఉంటే వాటిని ప్రైవేటైజ్ చేయాలని వంటి కొన్ని కండిషన్స్ పెడుతుంది. లోన్ త్వరగా పే చేయడానికి, ఎకానమీని మళ్ళీ కంట్రోల్లోకి తీసుకురావడానికి ఇలాంటి రూల్స్ పెడుతుంది. ఈ IMF లోన్స్ని క్లియర్ చేయడానికి దాదాపు 3 నుండి 10 సంవత్సరాలు టైం ఇస్తుంది. అదే వరల్డ్ బ్యాంక్ లోన్ క్లియర్ చేయడానికి 10 నుండి 20 సంవత్సరాలు టైం ఇస్తుంది. అయితే ఇలా దేశాలకు లోన్స్ ఇవ్వడానికి ఈ వరల్డ్ బ్యాంక్ అండ్ IMFలకు మనీ ఎలా వస్తుంది అనే డౌట్ రావచ్చు. ఈ వరల్డ్ బ్యాంక్ అండ్ IMFలో చాలా దేశాలు మెంబర్స్గా ఉంటాయి. ఈ దేశాలు వాటికి డబ్బుని కాంట్రిబ్యూట్ చేస్తాయి. మరి ఇలా మనీ కాంట్రిబ్యూట్ చేసినందుకు వాటికి బెనిఫిట్ ఏంటంటే వాటికి ఓటింగ్ పవర్ వస్తుంది. ఏ దేశం ఎంత ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తే అంత ఎక్కువ ఓటింగ్ పవర్ ఉంటుంది. సో ప్రపంచ దేశాలకు సంబంధించి ఏవైనా రీఫార్మ్స్ తీసుకురావాలన్నా, డెసిషన్స్ తీసుకోవాలన్నా ఎక్కువ ఓటింగ్ పవర్ ఉన్న దేశాల మాటే చెల్లుతుంది. అలా చూసుకుంటే వరల్డ్ బ్యాంక్ అండ్ IMFలో ఈ రెండిటిలోనూ హైయెస్ట్ ఓటింగ్ పవర్ ఉన్న దేశం అమెరికా. అమెరికాకి రెండిటిలోనూ ఆల్మోస్ట్ 16% ఓటింగ్ పవర్ ఉంది. నెక్స్ట్ జపాన్కు దాదాపు 6% ఓటింగ్ షేర్ ఉంది. ఆ తర్వాత చైనా, జర్మనీ దేశాలున్నాయి. అదే మన ఇండియాకి సుమారుగా 2.6 నుండి 2.9% ఓటింగ్ పవర్ ఉంది. ఈ ఓటింగ్ పవర్ కోసం దేశాలు వరల్డ్ బ్యాంక్ అండ్ IMFలకు కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఈ డబ్బుని అవి అప్పుగా ఇస్తుంటాయి. సో ఇది ఫ్రెండ్స్, ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా అప్పు మీదే నడుస్తుంది. ఈ అప్పు అనేది నమ్మకం మీద నిలబడి ఉంది. సో ప్రపంచ దేశాలకు ఉన్న అప్పు గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే గవర్నమెంట్కి కావాల్సినంత డబ్బు ఎందుకు ప్రింట్ చేయడం లేదు, చేస్తే ఏమవుతుంది, మన బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఇలాంటి ఎన్నో వీడియోలు ఆల్రెడీ మన తెలుగుబడి ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. టైం సేవ్ చేసుకోవడానికి, కాస్ట్ తగ్గించుకోవడానికి, ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి, మీ బిజినెస్ని ఈజీగా మేనేజ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఓడు వెబ్సైట్ని చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందడానికి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.